బైబిల్ ప్రకారం ఈ భూమి బల్లపరుపుగా ఉంటది అనే విషయం మీకు తెలుసా? మరి వాళ్ళు భూమి బల్లపరుపుగా ఉంటది అని ఎందుకు అనుకున్నారు అంటే, మనం గనక భూమి అంచు ఎక్కడుందో కనుక్కుందాము అని అలా నడుచుకుంటూ వెళితే, మనం ఏ డైరెక్షన్‌లో ఎళ్ళినా సరే ఆఖరికి మనం సముద్రం దగ్గరికి చేరుకుంటాం. కాబట్టి వీళ్ళేమనుకున్నారంటే, భూమి చుట్టుపక్కల నీళ్లు ఉంది. నీళ్ల మధ్యలో భూమి ఉంది అనుకున్నారు. అలాగే భూమి రౌండ్‌గా ఉంటది అనేది మనకి భూమి మీద నడుస్తున్నప్పుడు తెలీదు. ఆ టైంలో అంతరిక్షంలోకెళ్ళి, అంతరిక్షంలో నుంచి భూమి ఎలా ఉంది అని చూడటానికి శాటిలైట్‌లు గాని, రాకెట్లు గాని లేవు. కాబట్టి వాళ్ళేమనుకున్నారంటే, భూమి బల్లపరుపుగా ఉంటది. భూమి చుట్టూ నీళ్లుంటాయి. నీళ్ల మధ్యలో బల్లపరుపుగా భూమి ఉంటది అని అనుకునేవాళ్ళు. మరి అయితే ఈ నీళ్ల మధ్యలో భూమి కొట్టుకుపోకుండా, కదలకుండా స్థిరంగా ఎలా ఉంది అంటే, దానికి వాళ్ళేమనుకునేవాళ్ళంటే, ఈ భూమికి కిందకి ఆ నీళ్లలోకి పునాదులుంటాయి. ఆ పునాదుల వల్ల భూమి స్థిరంగా ఉంటుంది. ఎటూ కదిలిపోకుండా అని అనుకునేవాళ్ళు. ఇది మనం బైబిల్‌లో ఎన్నో చోట్ల గమనించొచ్చు. భూమి యొక్క స్తంభములు యెహోవా వశము. లోకమును వాటి మీద ఆయన నిలిపియున్నాడు. అలాగే ఇంకో చోట మనం చూస్తే, నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవెక్కడనుంటివి? నీకు వివేకము కలిగియున్న ఎడల చెప్పుము. నీకు తెలిసిన ఎడల దానికి పరిమాణమును నియమించిన వాడెవడో చెప్పుము. దాని మీద పరిమాణపు కొల వేసిన వాడెవడో చెప్పుము. దాని స్తంభములు, పాదములు దేనితో కట్టబడినవో చెప్పుము. అలాగే మరొక చోట, భూమి శాశ్వతంగా కదలకుండా ఆయన దాన్ని పునాదుల మీద స్థిరపరిచాడు. కాబట్టి ఈ విధంగా మనం చూస్తే వాళ్ళు స్పష్టంగా భూమికి కింద నీటిలోకి పునాదులు ఉంటాయి. ఆ పునాదుల మీద భూమి స్థిరంగా కదలకుండా నిలబడి ఉంది అని నమ్మేవాళ్ళు. అలాగే చనిపోయిన వాళ్ళందరూ ఈ భూమి లోపలికి వెళ్తారు అనుకునేవాళ్ళు. దాన్ని వాళ్ళు షియోల్ అనేవాళ్ళు. అలాగే ఈ భూమి కింద ఉన్న షియోలు, ఇంకా దాని కింద ఉన్న భూమి పునాదులు, ఇంకా వాటి కింద ఏముంటదంటే అగాధ జలాలు ఉంటాయి అని నమ్మేవాళ్ళు. అంటే ఇంక అక్కడ ఎవరు ఉండరు. అగాధమైన జలాలు ఉంటాయి అని నమ్మేవాళ్ళు. దీని గురించి మనం కొన్ని చోట్ల చూడొచ్చు బైబిల్‌లో. జలముల క్రిందను వాటి నివాసుల క్రిందను ఉండు ప్రేతలు విలవిలలాడుదురు. ఆయన దృష్టికి పాతాళము తెరవబడియున్నది. నాశన కూపము బట్టబయలుగానున్నది. అలాగే మనం మరొక చోట చూస్తే ఇక్కడ ఇంకొంచెం క్లియర్‌గా ఉంటది. నీళ్లు నన్ను చుట్టుకోవడంతో నేను కొనప్రాణంతో ఉన్నాను. సముద్రాగాధం నన్ను ఆవరించి ఉంది. సముద్రపు నాచు నా తలకు చుట్టుకుంది. నేను మరెన్నటికి ఎక్కి రాకుండా భూమి గడియలు నన్ను మూసివేశాయి. పర్వతాల పునాదుల్లోకి నేను దిగిపోయాను. కాబట్టి ఈ విధంగా భూమి కింద అగాధ జలాలు ఉంటాయి అని నమ్మేవాళ్ళు. అలాగే ఇక ఆకాశం విషయానికొస్తే వాళ్ళేమనుకునేవాళ్ళంటే, భూమి పైన ఆకాశం ఉంటది. ఆకాశం పైన పరలోకం ఉంటది. ఈ ఆకాశానికి, పరలోకానికి మధ్య ఒక గ్లాసు లాంటి డోము ఉంటది అని నమ్మేవాళ్ళు. ఇలా భూమి పైన ఆకాశం ఉండటం, ఆకాశం పైన ఒక డోమ్ లాంటిది కప్పి ఉండటం అనేది ఎందుకనుకున్నారంటే, మనం కనుక బీచ్ దగ్గరికెళ్ళి చూస్తే మనకి ఆ నీళ్లలో ఎంతో దూరంలో భూమి ఇంకా ఆకాశం కలుస్తున్నట్టు మనకు కనపడతది. కాబట్టి వీళ్ళేమనుకున్నారంటే, ఈ నీళ్లల్లో మనం చాలా దూరం గనుక ప్రయాణిస్తే ఒకానొక చోట ఆకాశము ఈ నీళ్ల దగ్గరకు వచ్చి ఆకాశం తాకుతుంది అని నమ్మేవాళ్ళు. కాబట్టి వాళ్ళేం చేశారు, ఆకాశం అనేది ఒక డోమ్ లాగా ఉంటది. ఎందుకంటే మనం స్ట్రెయిట్‌గా పైకి చూస్తే ఆకాశం చాలా ఎత్తులోకి ఉన్నట్టుంటది. కానీ ఇటు పక్కకి చూస్తే ఎక్కడో చాలా దూరాన ఆకాశం ఇక్కడ ఉన్న జలాల్ని తాకుతున్నట్టు కనపడుతుంది. కాబట్టి వీళ్ళేమనుకున్నారంటే, ఆకాశం అనేది ఒక డోమ్ ఆకారంలో ఉంటది. అటు ఇటు ఆకాశం అనేది వచ్చి భూమిని తాకుతది అని అనుకున్నారు. దీనికి సంబంధించి మనం కొన్ని చోట్ల చూడొచ్చు. పోతపోసిన అద్దమంత దట్టమైనదగు ఆకాశమును ఆయన వ్యాపింపజేసినట్లు నీవు వ్యాపింపజేయగలవా? కాబట్టి ఈ విధంగా వాళ్ళేమనుకునేవాళ్ళంటే, జలాలు ఉంటాయి. జలాలలో భూమి ఉంటది. భూమి పైన ఆకాశం ఉంటది. అది అటు చివర, ఇటు చివర వచ్చి జలాలకి టచ్ అవుతది అని నమ్మేవాళ్ళు. అయితే ఈ ఆకాశం పైన మళ్ళీ జలాలు ఉంటాయి అని నమ్మేవాళ్ళు. ఎందుకంటే పైనుంచి వాన పడుతుంది. కాబట్టి పైన కూడా నీళ్లు ఉండాలి అన్నది వీళ్ళ ఆలోచన. అయితే మరి ఆ నీళ్లు కిందకెందుకు పడతలేదు అంటే, మన పైనున్న ఆకాశానికి, ఆ ఆకాశం పైనున్న నీళ్ళకి మధ్య ఒక గ్లాస్ లాంటి డోము ఉంది అని నమ్మేవాళ్ళు. ఆ గ్లాస్ లాంటి డోమ్ ఉండటం వల్ల ఆ నీళ్లు కిందకి పడతలేదు అని నమ్మేవాళ్ళు. ఇలా పైన, కింద నీళ్లు ఉంటాయి. కింద ఉన్న నీళ్ల మీద భూమి ఉంటది. ఆ భూమి పైన ఆకాశం ఉంటది. ఆ ఆకాశం పైన ఒక డోమ్ ఉంటది. ఆ డోమ్ పైనుండే నీళ్లుంటాయి అన్న ఈ ఐడియాని మనం బైబిల్‌లో కొన్ని చోట్ల చూడొచ్చు.
మరియు దేవుడు జలముల మధ్యనొక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచునుగాక అని పలికెను. దేవుడు ఆ విశాలము చేసి విశాలము క్రింద జలములను విశాలము మీది జలములను వేరుపరచగా ఆ ప్రకారమయ్యెను. దేవుడు ఆ విశాలమునకు ఆకాశము అని పేరు పెట్టెను. అంటే ఏంటంటే వాటర్ మధ్యలో కొంత ఖాళీని చేశాడు. పైనున్న నీళ్ళకి కిందున్న నీళ్ళకి మధ్యలో కొంత ఖాళీని చేశాడు. ఆ ఖాళీనే ఆకాశము అన్నాడు అని వీళ్ళు నమ్మేవాళ్ళు. ఇందాక మనం చూసినట్లుగానే ఈ ఆకాశానికి ఆ పైనున్న జలాలకి మధ్య ఒక డోము ఉంటది అని వీళ్ళు నమ్మేవాళ్ళు. ఈ ఆకాశం వచ్చి జలాలను తాకుతుంది అని కూడా నమ్మేవాళ్ళు. కాబట్టి ఈ ఆకాశం వచ్చి జలాలను ఎక్కడ తాకుతుంది అంటే వచ్చి తాకే చోట జలాల్లో భూమికి ఎలా అయితే పునాదులున్నాయో అలాగే ఆకాశానికి కూడా పునాదులుంటాయి. ఆ పునాదుల దగ్గర ఈ ఆకాశం ఈ జలాలను తాకుతుంది అని నమ్మేవాళ్ళు. వాటినే పరలోకపు పునాదులు అనేవాళ్ళు. దీనికి సంబంధించి మనం చూడొచ్చు. భూమి విస్మయం చెంది కంపించింది. పరలోకపు పునాదులు కదిలిపోయాయి. యెహోవా కోపావేశుడైన కారణాన. అలాగే వీళ్ళు ఇంకా ఏమని నమ్మేవాళ్ళంటే ఆ డోమ్ ఉంది కదా, ఆ డోముకి కొన్ని తలుపులుండేయి. ఆ తలుపుల్ని తెరిచి దేవుడు భూమి మీద పైనుండి వాన పడేలాగా చేస్తాడు అని వీళ్ళు నమ్మేవాళ్ళు. ఇది మనం నోవాహు కథలో చూడొచ్చు. నోవాహు వయసు యొక్క 600 సంవత్సరము 2వ నెల 17వ దినమున మహాగాధ జలములు ఊటలన్నీయు ఆ దినమందే విడబడెను. ఆకాశపు తూములు విప్పబడెను. అంటే వీళ్ళిక్కడ ఎలా రాస్తున్నారు? నోవాహు కథలో ప్రళయం ఏదైతే వచ్చిందో అది ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఈ ఆకాశం పైన మళ్ళీ నీళ్లుంటాయి అని వీళ్ళు నమ్మేవాళ్ళు కదా. సో ఆ నీళ్ళని ఈ ఆకాశాన్ని వేరు చేస్తూ ఒక గ్లాస్ లాంటి డోమ్ ఉంటది అని వీళ్ళు నమ్మేవాళ్ళు కదా. ఆ డోముకున్న తలుపుని యెహోవా తెరిచాడు. అప్పుడు ఆ డోము పైనున్న నీళ్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ భూమి మీద పెద్ద మహావర్షం లాగా పడ్డాయి అని వీళ్ళు రాశారు. అలాగే ఈ వర్షం ఎలా ఆగింది అనే విషయంలో కూడా ఏం రాస్తున్నారో చూద్దాం. అగాధ జలముల ఊటలును ఆకాశపు తుమ్ములును మూయబడెను. ఆకాశము నుండి కురియుచున్న ప్రచండ వర్షము నిలిచిపోయెను. అంటే వీళ్ళేమంటున్నారంటే వాన ఆగిపోవటానికి ఏం చేశాడు? ఆ ఆకాశం పైనున్న జలాలకి మధ్య ఉన్న డోమ్‌లో ఆ తలుపు ఏదైతే ఉందో ఆ తలుపుని యెహోవా మళ్ళీ మూసేశాడు. అప్పుడు ఆకాశం పైన ఉన్న నీళ్లు ఏవైతే వర్షంగా పడుతున్నాయో అవి కిందకి పడటం ఆగిపోయాయి అని రాశారు. అలాగే ఇక దేవుడు ఇంకా పరలోకానికి సంబంధించిన వాళ్ళు వీళ్ళందరూ ఎక్కడ ఉంటారు అని వీళ్ళు నమ్మేవాళ్ళంటే ఈ ఆకాశం పైన ఒక డోమ్ ఉంది అని రాశారు కదా. ఆ డోము పైన దేవుడు ఇంకా ఆయనకు సంబంధించిన దేవదూతలు వీళ్ళందరూ ఆ డోమ్ పైన ఉంటారు అని నమ్మేవాళ్ళు. దీనికి సంబంధించి మనం చూడొచ్చు. ఆయన ఆకాశపు అత్యున్నత స్థానంలో నడిచేటప్పుడు మనం చూడకుండా మేఘాలు ఆయనను కప్పివేస్తాయి. ఆయన ఆకాశాల్లో తన కోసం భవనాలను నిర్మించేవాడు. భూమి మీద తన పునాది వేసినవాడు. సముద్రపు నీళ్లను వానగా భూమి మీద కురిపించేవాడు ఆయనే. ఆయన పేరు యెహోవా. అంటే ఈ విధంగా మనం ఈ బైబిల్ రచయితలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అండర్‌స్టాండింగ్ ఏంటి? అసలు ఈ భూమి గురించి, ఈ ఆకాశం గురించి వాళ్ళ అండర్‌స్టాండింగ్ ఏంటి అనేది మనం ఒకసారి పరిశీలిస్తే వాళ్ళేమని నమ్మేవాళ్ళంటే భూమి అనేది బల్లపరుపుగా ఉండేది. దానికి కింద నీళ్ళల్లోకి పునాదులు ఉంటాయి. ఆ పునాదుల మీద భూమి నీళ్ళల్లో స్థిరంగా నిలబడుతుంది అని నమ్మేవాళ్ళు. అలాగే ఆకాశం అనేది కూడా భూమికి అన్ని వైపులా ఉండదు. ఆకాశం అనేది భూమికి పైవైపే ఉంటుంది. భూమికి కింద వైపు పూర్తిగా నీళ్ళే ఉంటాయి అని నమ్మేవాళ్ళు. ఈ ఆకాశం కూడా అటు చివర ఇంకా ఇటు చివర వచ్చి ఈ నీళ్ల సర్ఫేస్ ఏదైతే ఉందో అక్కడికొచ్చి అక్కడ ఈ నీళ్ల సర్ఫేస్‌ని తాకుతుంది. మళ్ళీ ఈ ఆకాశం పైన మళ్ళీ నీళ్లుంటాయి. ఆ నీళ్ళని ఈ ఆకాశాన్ని వేరు చేస్తూ ఒక డోమ్ ఉంటుంది. గోపురం ఆకారంలో ఒక డోమ్ ఉంటుంది. ఆ డోము పైన యెహోవా దేవుడు సింహాసనం వేసుకొని ఉంటాడు అని వీళ్ళు నమ్మేవాళ్ళు. కానీ మనం అసలు వాస్తవం ఏంటి అనేది చూస్తే భూమి అనేది నీళ్లల్లో స్థాపించబడి లేదు. భూమి అనేది మనం ఇక్కడ రైట్ సైడ్ చూస్తున్నట్టు గుండ్రంగా ఉంటది. భూమి బల్లపరుపుగా ఉండదు. వాళ్ళు అనుకున్నట్టు భూమి గుండ్రంగా ఉంటది. అలాగే వాళ్ళు అనుకున్నట్టు భూమికి పునాదులుండి స్థిరంగా ఒక చోట నిలబడి ఉండదు. భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉంటది. అలాగే భూమి నీళ్ళల్లో ఉండదు. భూమి ఆకాశంలో ఉంటది. ఇంకా ఈ భూమి పైన ఆకాశము, ఆకాశం పైన డోము, ఆ డోమ్ పైన నీళ్లు అన్నారు. అదేమీ ఉండదు. ఆకాశమే. భూమి చుట్టూ ఆకాశం ఉంటది. భూమి చుట్టూ ఉన్న ఆకాశం పైన నీళ్లు అనేవి ఏమీ ఉండవు. వర్షంలాగా ఏవైతే కురుస్తున్నాయో అది కేవలం మేఘాల నుంచి కురుస్తుందే తప్ప పైన డోమ్ ఉండి ఆకాశం పైన వేరే నీళ్లుండి డోములు తెరుచుకుని అప్పుడు ఆ నీళ్లు భూమి మీదకి పడతాం అనేది వాస్తవం కాదు.
కాబట్టి ఈ విధంగా మనం చూస్తే ఈ బైబిల్ రచయితలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అవగాహన ఈ భూమి ఏంటి, ఆకాశం ఏంటి అనే విషయంలో వాళ్ళ అవగాహన పూర్తిగా తప్పు. వాళ్ళు అప్పట్లో వాళ్ళ కంటికి ఈ విశ్వం, ఈ భూమి ఎలా అయితే కనపడదో దాన్ని బట్టి భూమి ఏమై ఉంటుంది అని ఒక అంచనా వేశారు. వాళ్ళ అండర్‌స్టాండింగ్ అది. వాళ్ళకున్న లిమిటెడ్ పర్సెప్షన్‌లో నుంచి వాళ్ళు భూమి ఇలా అయ్యుంటుంది, ఆకాశం ఇలా అయ్యుంటుంది అని వాళ్ళు ఏసిన అంచనా అది. కానీ ఇప్పుడు మనకి టెక్నాలజీ వచ్చాక రాకెట్లు, శాటిలైట్‌లు అంతరిక్షంలోకి వెళ్ళి, అంతరిక్షం నుంచి భూమి ఎలా ఉంటదో ఫోటో తీసి, ఇదిగో భూమి ఇలా గుండ్రంగా ఉంటది, బల్లపరుపుగా ఉండదు. అలాగే భూమి ఇలా సూర్యుడి చుట్టూ తిరుగుతది, స్థిరంగా ఉండదు. అలాగే వాన ఏదైతే ఉందో అది భూమి వాతావరణంలో ఉన్న మబ్బుల్లో నుంచి కురుస్తుంది కానీ, ఆకాశం పైన ఎక్కడో నీళ్లు ఉండవు. అవి భూమి మీదకు కురవ్వు అనేది మనకి ఇవాళ తెలిసింది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, వీళ్ళు భూమి ఇలా ఉంటది, ఆకాశం ఇలా ఉంటది అని ఆ సమయానికి అంటే దాదాపు ఒక 5, 6 వేల ఏళ్ల క్రితం సమయంలో వాళ్ళకున్న లిమిటెడ్ అండర్‌స్టాండింగ్‌లో నుంచి వాళ్ళేదో రాసుకున్నారు. కానీ ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే, వాళ్ళు ఈ భూమిని ఇలా ఉండేలాగా ఈ పునాదులు ఏసింది యెహోవా అని రాశారు. అలాగే ఈ పైన డోమ్ ఏదైతే ఉందో దాని పైన యెహోవా ఉంటాడు అని రాశారు. అసలు విషయం ఏంటంటే ఈ పునాదులు లేవు, ఆ పైనుండే డోము లేదు. వాటిని యెహోవా స్థాపించాడు అని రాశారు. అంటే అది అబద్ధం. అసల ఈ పునాదులు, ఇంకా ఈ ఆకాశపు డోము అనేవే లేకపోతే వాటిని యెహోవా సృష్టించాడంట. వాటిని యెహోవా సృష్టించేటప్పుడు యేసు ఉన్నాడంట. యేసు సహాయంతో యెహోవా వాటన్నిటిని సృష్టించాడంట. అసలవి లేనే లేవు. కానీ అప్పట్లో వాళ్ళవి ఉన్నాయి అనుకునేవాళ్ళు. అనుకున్నారు కాబట్టి యూదులేం జేశారు, వాటిని యెహోవా సృష్టించాడు అని రాసుకున్నారు. ఆ తర్వాత వచ్చిన క్రైస్తవులు ఏం జేశారు, యెహోవా వాటిని యేసు సహాయంతో సృష్టించాడు అని రాసుకున్నారు. కానీ మనకి ఇప్పుడు సైన్స్, టెక్నాలజీ డెవలప్ అయ్యాక, రాకెట్లు, శాటిలైట్‌లు వచ్చాక భూమి ఎలా ఉంటది అనేది అంతరిక్షం నుండి చూసి, భూమి గుండ్రంగా ఉంటది. భూమికి పునాదులేమీ ఉండవు. భూమి పైన ఆకాశానికి డోమ్ అంటూ ఏమీ ఉండదు. అది అనంతంగా అలా కొనసాగుతూ ఉంటుంది అని మనకి తెలిసింది. కాబట్టి సృష్టిని గురించిన వీళ్ళ నమ్మకమే ఒక మూఢనమ్మకం. దాన్ని యెహోవా సృష్టించాడు. అప్పుడు యేసు సహాయంతో సృష్టించాడు అనేది ఇంకో పెద్ద మూఢనమ్మకం అని మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఈ లెక్కన అసలు ఈ క్రైస్తవ్యంలో కానీ, యూదా మతంలో కానీ వాళ్ళు చెప్పే కాన్సెప్ట్‌లు కానీ ఎంతవరకు నిజాలు, ఎంతవరకు మూఢనమ్మకాలు అనేది ఎవరి విచక్షణకి వాళ్ళే ఆలోచించుకోవాలి అని ఈ వీడియోని ఇక్కడితో ముగిద్దాం. నమస్కారం.